నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు ఉదయం నుంచి బతాకా ఆఫీసులు అయితే ప్రారంభం కానున్నాయి. వివరాల్లోకి వెళితే ఈరోజు ఆదివారం నుంచి కువైట్లోని సివిల్ ఐడి కార్యాలయాలు పూర్తి స్థాయిలో పునఃప్రారంభం కానున్నాయి. కార్డుల పంపిణీతో సహా అన్ని రకాల సాధారణ సేవలు సాధారణ స్థితికి వచ్చాయని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ప్రకటించారు. దక్షిణ సురాలోని ప్రధాన కార్యాలయం 2 షిఫ్టులలో పనిచేయనుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. కువైట్లోని పౌరులకు ఉదయం వేళల్లో, ప్రవాసులకు మధ్యాహ్నం వేళల్లో సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ యొక్క ఆఫీసులు, బతాకా ఆఫీసులకు వెళ్ళి సేవలు పొందవచ్చు. అలాగే కువైట్లోని ప్రవాసులు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మనం చూసుకుంటే వాళ్లకు మేము సేవలు అందిస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అహ్మదీ, సౌత్ సబాహియా, జహరా కార్యాలయాల్లో కూడా కార్డు పంపిణీ 2 షిఫ్టుల్లో జరుగుతుంది. అయితే ఈ కేంద్రాల్లో సందర్శకులు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే అనుమతిస్తారు. సివిల్ ఐడి కార్డుల కోసం వేచి చూస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అధికారులు సూచించారు. ప్రస్తుతం కువైట్ దేశం ఈ రోజు నుంచి పూర్తిగా అయితే సాధారణ స్థితికి రావడం జరిగిందనమాట. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే పోలీసులు భద్రతా ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 నెలల విరామం తర్వాత ఆఫీసులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖ కార్యాలయాలు అన్ని ప్రారంభం కానుండడంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు కువైట్ పోలీసులు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.